వాస్తవానికి సూపర్ 6 పథకాలు అంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఒకటి యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అది ఏమన్నా అమలు చేశారా అంటే ఇంతవరకు లేదు. అది చేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్తోనే నడుస్తోంది. ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. అది ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తామంటున్నారు. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం, అది ఈ ఏడాది నుంచి ఇస్తామంటున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. 1 సిలిండర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి 3 ఏడాదికి ఇస్తామన్నారు. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇవ్వలేదు, అది ఇంకా మాట్లాడలేదు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది ఈ ఏడాది పెడతామంటున్నారు. అంటే ఈ ఏడాది ఇప్పటికీ అమలైంది సూపర్ 6లో 1 గ్యాసు, ఈ ఏడాది ఇస్తామంటున్నటువంటి 3 ఏది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థికి 15,000 రూపాయలు, రైతుకి ఏటా 20,000 రూపాయలు, అట్లాగే ఉచిత బస్సు. ఇంకా 2 పెండింగ్లో ఉన్నాయి. ఒకటి యువతకి నిరుద్యోగ భృతి, అలాగే ఏదైతే ప్రతి మహిళకి 1,500. అవి మరి నెక్స్ట్ రాబోయే ఏడాదికి ఒకటి చొప్పున ఇచ్చుకొస్తారా లేదా లాస్ట్ ఇయర్ ఇస్తారా చూడాల్సి ఉంది.